గైస్, వెల్కమ్ టు ది గేమింగ్ విత్ అవర్ ఛానల్. ఈ రోజు మనం ఆడబోతున్నాం కొత్త గేమ్. ఈ గేమ్ వచ్చేసి జురాసిక్ వరల్డ్ మొబైల్ గేమ్. ఆల్రెడీ నేను కొంచెం ఆడాను, ట్యూటోరియల్ మాత్రమే ఆడాను. ఇప్పుడు మన దగ్గర 3 డైనోసార్స్ ఉన్నాయి గైస్, ట్యూటోరియల్ తో పాటు వచ్చినాయి. ఆల్రెడీ ట్రైసెరాటాప్స్ ని 20 లెవెల్లో చేశాను. ఎవల్యూషన్స్ మనకి మీట్ ఇస్తుంది గైస్, కొంచెం తీసేసుకుందాం. ఇంకా తర్వాత ట్రైసెరాటాప్స్ తర్వాత మజంగసారస్ గైస్. ఇది కార్నివరస్ డైనోసార్, అదేమో హెర్బివరస్ డైనోసార్ గైస్. ఇది కార్నివర్ అయితే హెర్బివరస్. మన దగ్గర దీన్ని ఎవాల్వ్ చేయడానికి లేదు, కానీ దీన్ని లెవెలప్ అయితే ఇద్దాం. 10th లెవెల్లో గైస్. ఎట్లా తింటుందో చూడండి గైస్. డ్రాగన్స్ లో ఎట్లా వస్తుంది, డైనోసార్ లో ఎట్లా వస్తుంది చూడండి. రోడ్ చేసి తింటుంది గైస్. చూడండి, మొత్తం డబ్బా మొత్తం షేక్ అవుతుంది చూడండి. ఎవాల్వ్ చేయడానికి మనకు ఇంకోటి కావాలి, కానీ మన దగ్గర అన్ని లేవు. డిఎన్ఏ కొనడానికి డిఎన్ఏ అంత లేదు. డిఎన్ఏ కలెక్ట్ చేసినాక చూద్దాం గైస్. ఇదేమో ట్రోపగాంటస్ ఏదో గైస్, ఫ్లయింగ్ డైనోసార్ ఇదైతే. ఇది ఇట్లా మీట్ తినే డైనోసార్. అటాక్ పవర్ వచ్చేసి 44 దీన్ని, 22 అటాక్ పవర్, 22 బైటింగ్ ఫోర్స్ 45 అనుకుంటా గైస్. గైస్ ఈవెంట్ చూద్దాం ఏమైనా ఉన్నాయో. బ్యాటిల్ స్టేజెస్ ఉన్నాయి గైస్. ఇంకా పీవీపీ అన్లాక్ కాలే, ఓన్లీ బ్యాటిల్ స్టేజెస్ ఉన్నాయి. పీవీపీ కొంచెం రోజుల తర్వాత అన్లాక్ అవుతుంది. మనకి కడిగి పెడుతుంది గైస్. మీడ్ తినే వాటికి వాటర్ కౌంటర్ చేస్తుంది, వాటర్ వాటికి ఫ్లయింగ్ కౌంటర్ చేస్తుంది, ఫ్లయింగ్ వాటికి గ్రాస్ తినే వాటికి కౌంటర్ చేస్తుంది, గ్రాస్ తినే వాటికి ఇంటికి మీట్ తినే వాటిని కౌంటర్ చేస్తుంది. ఫస్ట్ మనం వాటర్ దానికి అయితే ఫ్లయింగ్ తీసుకుంటాం గైస్ ఒకటి, తర్వాత ఇది తీసుకుంటాం. ఈజీగా పోయింది. ఓకే గైస్, ఈ గేమ్ మనకు పాయింట్స్లో వస్తుంది గైస్. పాయింట్స్ తోటి మనకు సెలెక్ట్ చేయాలి, అటాక్ స్టాక్ చేయాలి. చూడండి, మనకి ఇంక్రీజ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఫ్లయింగ్ వాటికి వాటర్ పైన. ఈజీగా పోయింది గైస్. ఫస్ట్ పాయింట్ మనం హోల్డ్ చేసాం గైస్. నెక్స్ట్ గేమ్స్ హోల్డ్ చేద్దాం. దేనిలో చూడండి, హోల్డ్ చేసింది కదా, కూడా హోల్డ్ చేసింది కాబట్టి ఒకటి ఇందులో ఒకటి హోల్డ్, 2 హోల్డ్లోకి వెళ్దాం గైస్. ఆ 2 సీట్లో పెట్టి గైస్. హోల్డ్ ఏం పెట్టింది మనకి ఈజీ అయిపోతుంది. ఫీల్డ్ అనవసరంగా పెట్టింది. ఒకటి షీల్డ్లో వేసి 4 హోల్డ్లో పెడదాం గైస్. ఒకటేసారి ఫినిష్ చేసేద్దాం. ఏమంటారు? 3 పాయింట్స్ ఉన్నాయి గైస్ అతని దగ్గర. 0 బ్లాక్ అయిపోయింది గైస్ ఈజీగా. మేము ఇప్పుడు 3 పాయింట్స్ ఉన్నాయి గైస్ అతని దగ్గర హోల్డ్లో, లేదా షీల్డ్లో ఇట్లా ఉండొచ్చు. మనకు వచ్చేసి కావాలి 2 పాయింట్స్ కావాలి గైస్. 3 షీల్డ్లో ఉన్నాయి కాబట్టి టోటల్ 5 చేద్దాము. 3 హోల్డ్లో పెడదాము. ఈజీ కిల్ గైస్. ఇప్పుడు ఒక ఫ్లయింగ్ డైనోసార్ వస్తుంది, దీని పేరు అలాంక్వా గైస్. దీని పేరు 4 సర్కిల్ చేసేసింది గైస్. హోల్డ్లో ఉంటాయి కదా. ఇప్పుడు మనం ట్రైసెరాటాప్స్ అన్ని పాయింట్స్ వేసి విన్ అయిపోదాం గైస్ ఈజీగా. లైక్ చూడండి గైస్, ఎపిసోడ్ ఉరికొచ్చి ఇట్లా స్వైప్ ఇస్తుంది చూడండి గైస్. ఒక స్వైప్, ఆ బ్లడ్ స్టెయిన్స్ ఇంకా స్వైప్ సూపర్ ఉంటుంది గైస్. అన్నిటికీ వేరే వేరే స్టైల్స్ ఉంటాయి గైస్. నార్మల్ ఉండయి. కార్నివరస్కి ఒకటి ఉంటుంది, ఫ్లయింగ్ టైప్ డైనోసార్స్కి ఒకటి ఉంటుంది, ఇంకా వాటర్లో ఉండే డైనోసార్స్ కొన్ని ఉంటుంది. 10 డిఎన్ఏ వచ్చింది గైస్. ఇది అన్లాక్ అయింది మనకి. అంటే మనం అన్లిమిటెడ్ క్రియేట్ చేయవచ్చు. హ్యాచ్ చేసాం గైస్. ఇప్పుడు
ఓ షెట్, ఫ్రీగా స్పీడప్ అయిపోతుంది. అనవసరంగా ట్రైసెరాటాప్స్ తీసుకున్నాం గైస్. ఇప్పుడు ఇదంతా అవసరం ఉండదు మనకి. వేరే డైనోసార్స్ని హ్యాచ్ చేయొచ్చో లేదు చూద్దాం గైస్. మార్కెట్ ఈ డైనోసార్ గైస్. షెట్, మనకి ఇప్పటిదాకా ఉండే కదా గైస్ మిషన్స్. ఏం మిషన్స్ గైస్? ఇక్కడ ఉంది మనకు రివార్డ్కి ఇచ్చారు గైస్. అది డైనోసార్స్ టూ ఇచ్చారు. అవి మనం ఈజీగా హ్యాచ్ చేయవచ్చు. కానీ అవి ఎక్కడ ఉన్నాయో కనిపిస్తున్నాయి గైస్. డైనో ఇది మన హైబ్రిడ్ సెంటర్. అంత మనకి ఇప్పుడు ఏం అవసరం పడదు. ఫస్ట్ వైలెట్, తర్వాత రెడ్. వేరే వేరే డైనోసార్స్ ఉన్నాయి గైస్. ఎక్కడుంది గైస్? కొంచెం వెతకాలి. మిషన్స్లో లేదు, మార్కెట్లో ఇవి కాదు, ఎన్క్లోజర్లో చూసాం. చూడండి గైస్, ఇక్కడ మన దగ్గర 2 ఉన్నాయి గైస్. ఇది మనకు 9 minutes పడుతుంది. అంత రష్ వద్దు, 9 minutesలో అయిపోతుంది. అప్పటి వరకు మనం ఇంకో స్టేజ్కి క్లియర్ చేసాం గైస్. బ్యాటిల్ 4 స్టేజ్. ఓ, మనం బ్యాటిల్ 4 స్టేజ్ 4కి రావాలంటే ఫస్ట్ పార్క్ 4 రీచ్ కావాలి గైస్. దానికి మిషన్స్ కంప్లీట్ చేయాలి గైస్. మిషన్స్ ఏమన్నాయి? బై ప్లేస్ ECU సెక్యూరిటీ టవర్ అంట గైస్. సెక్యూరిటీ టవర్ చూద్దాం గైస్. ఇది రోడ్. ఇప్పుడు మనకి ఇంకా అంత క్లియర్ లేదు. ఇది సెట్ చేద్దాం గైస్, లేకపోతే ఏమంటాం కొంచెం ఇక్కడ పెడదాం. జూమ్ చేద్దామంటే జూమ్ అవుట్ అవుతారు గైస్. లాగ్ అవుతుంది గైస్. ఇక్కడ ఓకే. ఇప్పుడు మనం రోడ్ సెలెక్ట్ చేద్దాం. ఎందుకు ఇంత స్మూత్గా నడుస్తలేదు? ఒకసారి సెట్టింగ్స్లో చూద్దాం గైస్. గేమ్ ప్లే, వేరే దాంట్లో చూస్తా గైస్. ఫోన్ ప్రాబ్లం ఏమో. ఆల్రెడీ మనం ఇక్కడ మీట్ రెడీ చేయడానికి పెట్టేస్తాం గైస్. మీట్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 32 యాక్టివేట్ చేద్దాం. మళ్ళా టోటల్ 1 hour పెడదాం. అప్గ్రేడ్ చేసే ఆప్షన్ ఉందా గైస్? లెవెల్ 5కి రీచ్ అయినాక అప్గ్రేడ్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు మన మిషన్ ఏంటిది? నావిగేషన్ కాదు, మార్కెట్లో పోయి ECU టవర్ గైస్. ఇదే ఇక్కడ కార్నర్లో ఫిక్స్ చేద్దాం గైస్. ఇక్కడ ఉంది గైస్. వాట్ హ్యాపెండ్? ఇక్కడ ఓకే గైస్. మన ఫోన్ ఇంత లాగ్ ఎందుకు అవుతుందో ఏమో తెలియదు. నెక్స్ట్ వీడియో వరకు సెట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీగా అవుతుందంట. ECU టవర్ సెటప్ అయిపోయింది గైస్. నెక్స్ట్ బై ఫౌంటైన్. ఈ ఫౌంటైన్ ఇట్లా మనకి డైనోసార్కి దగ్గర పెట్టాలి. ఇక్కడ కార్నర్లో పెడదాం. ఇక్కడ సెంటర్లో పెట్టడానికి రెవెన్యూ వస్తుంది. మిషన్ ఇట్లా కంప్లీట్ అయినా కలెక్ట్ చేద్దాం.
ఎపిసోడ్ 1 అంట. ద పార్క్ ఈజ్ ఓపెన్. ఏం చెప్తుండో కలెక్ట్ 50 కాయిన్స్ ఫ్రమ్ డైనోసార్స్ అంట. ఓకే గైస్, చూద్దాం ఎన్ని కాయిన్స్ వచ్చేసినాయి గైస్. 50 కాయిన్స్ కలెక్ట్ అయిపోయినాయి. డైరెక్ట్ 5th లెవెల్లో కోడ్ని ట్రై చేద్దాం గైస్. ఇప్పుడు కలెక్ట్ 200 ఫుడ్. నెక్స్ట్ కలెక్ట్ చేసేద్దాం గైస్. ఈజీ ఉంది. నెక్స్ట్ మిషన్ ఇస్తారు. వీళ్ళు ఇచ్చే మిషన్ బట్టి ఉంటుంది మన లెవెలపింగ్. అండ్ గో విత్ దెమ్. ఐ వాంట్ టు బి షూర్ దిస్ గెట్స్ డన్ ఇన్ టైమ్లీ మేనర్. ఎక్స్పాండ్ ద పార్క్ అంటే ఇది క్లియర్ చేయొచ్చు గైస్. అయిపోయింది గైస్. కలెక్ట్ డన్ in record time. Now we can focus on where level 4 ला reach है guys. New expansion period 5000 20 10,000 island one 15 loyalty points. ఇప్పుడు చూద్దాం. హ్యావ్ మజంగాసారస్ లెవెల్ అప్ ముందే వేసినాం గైస్ మన ట్యుటోరియల్ ముందు. Have Madangasaurus level. Amazing. Next, collect 150 coins from dinosaurs anta guys. ఇది కంట్రోల్ చేయడం కొంచెం కష్టం ఉంది గైస్. ఈజీగా దూరం వెళ్ళిపోతుంది. అది కొంచెం సైజ్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది. సెట్టింగ్స్ ఇద్దాం ఆగండి. గేమ్ ప్లే ఫోటో మోడ్ ఏంటి గైస్? ఫోటో మోడ్ ఏంటిది గైస్? ఓ షిట్. ప్యాడ్లాక్ ఐకాన్స్ ఏంటి గైస్? గేమ్ ప్లే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కాయిన్స్ సెలెక్ట్ చేయాలి కదా గైస్. కంప్లీట్ బ్యాటిల్ స్పేస్ అయిపోయింది ముందే. కలెక్ట్ చేసేద్దాం. అచీవ్మెంట్ లెవెల్ 2 అంట గైస్. లెవెల్ 5. సో బ్యాటిల్ 5కి కామన్ వచ్చింది. 10,000 కాయిన్స్, 10 ద మనీ. నెక్స్ట్ 5,000 కాయిన్స్, ఇంకా 5,000 మీట్ వచ్చింది గైస్. 5,000 లాయల్టీ పాయింట్స్. ఈ పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ గైస్. కలెక్ట్ చేస్తే మనం ఈజీగా కొన్ని రేర్ ప్యాక్స్ అన్లాక్ చేయొచ్చు. జర్నలిస్ట్ ప్లేస్ 4 రోడ్స్ అంట గైస్. రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి గైస్. ఇప్పుడు మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి ట్రై చేద్దామా అండి. ఇక్కడ 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 నేను రోడ్స్ కోసమే పెట్టిన. ఫస్ట్ ఈ మధ్యలో నుంచి పోతారు గైస్. క్రేజీ ఉంటుంది కదా. ఇక్కడ 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 ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చాలు. ఇక్కడ రోడ్ లేదు. ఆగండి గైస్. డైరెక్ట్ మిడిల్లో నుంచి ఇక్కడ 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 ఓకే. ప్లస్ ఇక్కడ రోడ్ ఉంది గైస్. సో కనెక్ట్ అవుతుంది గైస్ ఇక్కడ రోడ్స్లోకి.
మ్యాక్స్ జూమింగ్ లాక్ అయింది గైస్. ఇంతనే ఉంది, ఇంకెంత లేదు. ఓకే గైస్, ఇది రోడ్స్ డన్. మిషన్ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు లెవెల్ 5లోకి వచ్చినాం కదా గైస్. చూద్దాం ఏమేమి స్టేజెస్ అన్లాక్ అయిందో. ఈ సీజనల్ పాస్ అంట గైస్, అవసరం లే మనకి. ఓకే, నార్మల్ క్లెయిమ్ చేసేద్దాం. 20 కాయిన్స్, 20,000 కాయిన్స్ ప్లస్ ఇది మనకు మిషన్స్ అనుకుంటా గైస్. ఓపెన్ 1 కార్డ్ చేస్తే ఇది వస్తుంది మనకి. నెక్స్ట్ రివార్డ్ ఓకే, వీక్లీ, సీజన్లీ, గ్రాండ్ ప్రీమియం. ఇది మనకు అన్లాక్ లేదు. ఇది వీక్లీ ఇంకా సీజన్లీ. పదండి గైస్, స్టేజెస్ ఏమేమి అన్లాక్ అయినాయో చూద్దాం. 4th స్టేజ్ అన్లాక్ అయింది అర్థం. ఫస్ట్ వన్ గ్రాస్ టైప్ కాబట్టి మజంగా సారెస్. తర్వాత ఇది తీసుకున్నాం గైస్. ఎస్, పదండి గైస్, 2 అయిపోతాయి. ఫస్ట్ వన్ హోల్డ్లో పెట్టాలి. అటాక్స్ చేసింది కాబట్టి ఏం పర్లే వెయిట్ చేయాలి. రెండు హోల్డ్ పెడదాం గైస్. హిట్ చేద్దాం. అలా అతని దగ్గర హోల్డ్ లేదు కాబట్టి ఒక హోల్డ్ ఉంది కాబట్టి 3 2 హోల్డ్ పెడదాం. ఒకటి హోల్డ్లో పెట్టినంత చూసుకోవాలి. చేంజ్ చేద్దాం. టోటల్ 3 పాయింట్స్ ఉంటాయి కదా గైస్ అతని దగ్గర. 3 పాయింట్స్లో అవుతుందా? 1 చేస్తున్నాం గైస్. అయితే సరిపోయినదే గైస్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాటిల్ స్టేజ్ 5 పోదాం గైస్. ఫ్రీ వచ్చింది గైస్. ఫస్ట్ షర్ట్ అర్జెంటీనా సారస్ 40 లెవెల్ గాయస్. అది కొంచెం బాగా గైస్. ఓకే, క్యానన్ ఫార్గా వెళ్దాం గైస్. ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోతుంది, అది తీసేస్తుంది. నెక్స్ట్ టైంకి సక్సెస్ అయితే లేదు చూద్దాం. జస్ట్ పాయింట్స్ కొట్టేది మాత్రమే. అటాక్ చేసిన అంత డ్యామేజ్ ఏం తీసుకోదు గైస్. అది జస్ట్ 1 అటాక్లో మనం కిల్ చేసేస్తుంది. ఇక్కడ మనం కొంచెం స్టాల్ చేయాలి గైస్. ఆగండి చూద్దాం. ఇక్కడ 32 డ్యామేజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒకటి చూద్దాం గైస్ ఏమైతే. కొంచెం హెల్త్ అయితే తీసేసాం. 2 hits ఇచ్చినా అని మనం చేయలేం గైస్. ఆగండి గైస్. ఒకటి ఇక్కడ
రెండు స్టీల్లో పెడదాం. రెండు స్టీల్లో పెడదాం. 3 పాయింట్స్ వచ్చింది గైస్ వాళ్ళకి. 3 పాయింట్స్ వేసేస్తే 3 ఇక్కడ పెట్టేసి 3 హోల్డ్లో పెట్టేద్దాం గైస్. 4 పాయింట్స్ ఫుల్ వేసేస్తే మనకు ఒక హిట్ తీసుకోవచ్చు గైస్ మనం. 7 పాయింట్స్ ఉన్నాయి గైస్. 3 పెడదాము. 4 షీట్లో పెడదాం గైస్. 4 పాయింట్స్ ఈక్వల్ ఉన్నాయి గైస్. ఒక్కటి అటాక్ ఇచ్చింది గైస్. ఇప్పుడు రెస్ట్ తీసుకుందామంటారా? 3 ఒకటి ఇక్కడ షీట్లో పెట్టి 3 పెడదాం గైస్. చూద్దాం. అప్పా 3 బ్లాక్ ఇస్తుంది గైస్. టోటల్ 4 పాయింట్స్. 50 టోటల్ 4 పాయింట్స్ టేక్ చేయొచ్చు. 4 పాయింట్స్ డైరెక్ట్ కిల్ పడదాం గైస్. ఇప్పుడు డైరెక్ట్ అది కిల్ చేయవచ్చు మనల్ని. చూద్దాం ఏమవుతుందో. 6 పాయింట్స్ తోటి డైరెక్ట్ 6 పాయింట్ తోటి కిల్ చేసేస్తుంది గైస్. ఇప్పుడు మజంగా స్వరాజ్ చూద్దాం గైస్. 8 పాయింట్స్ తోటి అయితే అంటారా గైస్? 1 2 3 4 అయిపోతుంది గైస్. 8 పాయింట్స్ చూడండి. స్పెషల్ మూవ్ ఒక రోర్ ఇచ్చి డైరెక్ట్ స్పైక్స్ 3 స్పైక్స్ వచ్చినాయి గైస్. 690 గుడ్ అయిపోయింది గైస్. ఒక 2 హర్బివరస్ ఇంకొక కార్నివరస్ తోటి ఒక 40 లెవెల్ డైనోసార్ని తీసేసుకున్నాం గైస్. విక్టరీ అనేది రివార్డ్ అన్లాక్. టోటల్ రివార్డ్ అన్లాక్ అయింది గైస్. హ్యాచ్ చేయనికి ఉందంటారా? ఓ హ్యాచ్ చేయనికి ఏం లేదు. హ్యాచింగ్ స్పాట్ హ్యాచ్ అయిందా? హ్యాచ్ అయింది గైస్. ఇక్కడ ప్లేస్ చేద్దాం గైస్. లాగ్ ఎక్కువ అవుతుంది గైస్ ఫోన్లో. ఈ గేమ్ చూడాలి, సెలెక్ట్ చేయాలి ఏమైందో. లెవెల్ అప్ చేద్దాం గైస్. ఫస్ట్ 10th లెవెల్లోకి తీసుకెళ్దాం. చూసేసి గైస్ ఓకే గైస్ బ్యాక్ లెవెల్లో ఇప్పుడు కొన్ని మిషన్స్ చేద్దాం. రెండువి సెలెక్ట్ చేయాలంట గైస్. ఏసీయూ సెక్యూరిటీ టవర్ ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడనే ఫ్రీ అయిపోయింది. ఏ మిషన్ గైస్? ఆల్రెడీ మిషన్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఇది 6th లెవెల్లోకి పోవచ్చో లేదో చూద్దాం. కొత్త మిషన్ కూడా వచ్చింది చూద్దాం. ఫీడ్ 2 క్రియేచర్స్ అంట గైస్. పెట్ 1 క్రియేచర్ బై ట్యాపింగ్ ఆన్ ఇట్. క్రియేచర్ని పెట్టేయచ్చు అంట గైస్. మనకి ఏం అవైలబుల్ ఉంది? ట్రైసెరాటాప్స్ లెవెల్ అవైలబుల్ ఉంది గైస్. 2 times ఫీడ్ చేయమన్నది. చూడండి గైస్ ఎట్లా వచ్చింటుందో. 2 times చెప్పింది మనకి. 1 time ఫీడ్ చేసాం. ఇప్పటికి మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెట్టింగ్కి మనం ట్యాప్ చేయాలి గైస్. ఓ ట్యాపింగ్ అంటే ఓహో చూడండి గైస్ ట్యాప్ చేసి ఎట్లా రియాక్షన్ ఇస్తుందో. ఓ బ్యాక్ అవుట్ మిషన్ కంప్లీట్. కలెక్ట్ చేసేస్తున్నాం మనం. ఆల్మోస్ట్ 6th లెవెల్లోకి వచ్చేస్తున్నాం గైస్. హ్యావ్ ఏ జంగల్ బిన్ కాఫీ షాప్ అంట గైస్. ఒక కాఫీ షాప్ ఏమంటారు? ఎక్కడ పెడదాం? రోడ్ సైడ్కే సెలెక్ట్ అయింది కదా కరెక్ట్. 14 minutes పడుతుంది గైస్ దానికి.
ఫీడ్ అండ్ హెర్బివరస్ 3 times అంట గైస్. పదండి గైస్, ఇంకోసారి కిల్ చేసి ఇంకోసారి ఫీడ్ చేస్తే మనకి వచ్చేస్తుంది ఒక లెవెల్. నెక్స్ట్ ఎక్స్పాండ్ పార్ట్ 1 time. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఎక్స్పాండ్ చేసినాం కాబట్టి ఇటు సైడ్ ఒక ఎక్స్పాండ్ చేసాం గైస్. సో ఇది కంట్రోల్ చేయడం కొంచెం కష్టమవుతుంది గైస్. ఫ్రీ ఎక్స్పాండ్ చేసేదాం. మిషన్ కంప్లీట్ అయిపోయింది. కలెక్ట్ చేద్దాం. డెవలప్ అయిందా? 6 లెవెల్ అయింది. ఓపెన్ అంబర్. ఇది ఒక కొత్త థీమ్ గైస్, అంటే కొత్త డెకరేషన్. పక్కన పెడితే మనకి అది రెవెన్యూ పెరుగుతుంది, ప్లస్ ఇది న్యూ ఎక్స్పాన్షన్. సో కొత్త మిసైల్ ప్యాక్, ఏదైనా ఒక డైనోసార్ రావాలి, డైనోసార్ రావాలి. సో 5000 20 డిఎన్ని 2000 ఆ పాత ఇచ్చిన డైనోసార్ వచ్చింది. లైబ్రరీ ల్యాండ్ అంట గైస్. సో పీవీపీ ఒకసారి ఛాలెంజ్ చేయవచ్చు గైస్, చూద్దాం. ఫ్రీ వచ్చింది గైస్. ఇది మన పవర్ఫుల్ డైనోసార్ తీసుకుందాం. ఫస్ట్ తక్కువ చెప్తాను. ఫస్ట్ ఇది ట్రైసెరాటప్స్, తర్వాత మొజాసౌరస్. సెలెక్ట్ అయినా గైస్. వేరే అపోనెంట్స్కి సెలెక్ట్ చేస్తాను. లైవ్ అపోనెంట్స్ చూద్దాం. ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. అబ్బా చాలా వీక్ అపోనెంట్ వచ్చింది గైస్, ఈజీగా టేక్అవుట్ చేయవచ్చు. అంత ఫార్మేటబుల్ అపోనెంట్ ఏం రాలే. షీల్డ్లో పెడదాం గైస్. షీల్డ్లో వద్దు, హోల్డ్లో పెట్టండి. డ్యామేజ్ ఫుల్ ఇస్తాం. హోల్డ్లో పెట్టింది. అతను స్ట్రైక్ పాయింట్ మొత్తం వేస్ట్ చేద్దాం గైస్. పాయింట్ మొత్తం వేస్ట్ చేద్దాం. టోటల్ హోల్డ్లో పెట్టి 2 షీల్డ్లో పెడదాం. 2 షీల్డ్లో పెట్టి నెక్స్ట్ హోల్డ్లో పెట్టి టోటల్ 5 points. ఒక 5 points పెడితే కిల్ చేయవచ్చు అంటారా? 20 + 20 + 20 60 అవుతుంది, కానీ అడ్వాంటేజ్ ఉంది గైస్. హోల్డ్లో పెట్టి 4 షీల్డ్లో పెడదాం గైస్. షీల్డ్లో 3 పెట్టింది గైస్. 6 అని ఇనిషియేటివ్ తీసుకుంటలేదు గైస్. అతను ముందు అటాక్ లాంచ్ చేస్తే మనం ఇనిషియేటివ్ తీసుకొని ఈజీగా కిల్ చేయాలి. చూడండి మనకి ఎన్ని పాయింట్స్ ఎక్కువ వేస్ట్ కావాలి. మన అడ్వాంటేజ్ తీసుకుందాం దీనిలో చేంజ్ చేయాలి. ఒకటే పాయింట్ కానీ 1 point తోటి విన్ అవుతుంది అనుకుంటా. ఒక పాయింట్ తోటి తీసుకోలేము. ఇంకా మిగతా హోల్డ్లో పెడదాం. అనవసరంగా తీసుకున్నాం చెప్పాలంటే. 2 points పెట్టినాం కదా గైస్, అలా అయినా అనుకోలే. ఇది ఎక్కడ మాయా షీల్డ్ పెట్టింది గైస్ ఒకటి. ఇట్లా చెప్తున్నాను యానిమేషన్ 7 తోటి సారీ 40
ఒక వీక్ అపోనెంట్స్ తోటి ఒక మ్యాచ్ చేసాం గైస్, ఓడిపోతాం. సో ఒకటి ప్యాక్ రావాలి లేదా జేడబ్ల్యూ కాయిన్స్ రావాలి, ప్యాక్ రావాలి లేదా లాయల్టీ కాయిన్స్ రావాలి, ప్యాక్ రావాలి లేదా కాయిన్స్ రావాలి. చూద్దాం గైస్ గేమ్ వస్తుందో. 1 2 3 గో. స్టక్ అయింది గైస్, మళ్ళా జేడబ్ల్యూ కాయిన్స్ వచ్చినాయి గైస్. ఓకే గైస్, క్లోజ్. ఫస్ట్ ఇది ఎక్కువ లెవెల్స్ నుంచి వస్తే ఈజీ లెవెల్స్ నుంచి వచ్చి లైట్ తీసుకోండి, ఈజీగా కిల్ చేయొచ్చు. ఈసారి డైరెక్ట్ కిల్ చేసేద్దాం, డైరెక్ట్ లాంచ్ చేద్దాం. ఎక్కువ టైం ఏం తీసుకో, పెద్ద అపోనెంట్స్ వస్తారు అనుకుంటారు, అంటే ఓల్డ్ ప్లేయర్స్ ఉంటారు కదా వాళ్ళు వస్తారు అనుకుంటారు. అటాక్ చేసేద్దాం గైస్, డైరెక్ట్ అటాక్. హోల్డ్లో ఏం పెట్టాల్సిన అవసరం, హోల్డ్లో పెట్టకుండా ఈజీ చంపేయచ్చు గైస్. ఎవరు గైస్ ఇంత టైం తీసుకోవచ్చు, డైరెక్ట్ 3 పాయింట్స్ వేసిందా. ఆల్మోస్ట్ బిల్లింగ్ వచ్చేసాం గైస్. ఇప్పుడు 4 పాయింట్స్ వేసి వాళ్ళని చంపేసాం ఇక్కడ గైస్. 30 రేట్ వస్తుందంట, ఒక చనిపోదు. చంపేసి చనిపోదు అంత. ఒక పాయింట్ 2 షీల్డ్లో ఒకటి హోల్డ్ పెడదాం గైస్. నెక్స్ట్ ఫ్లయర్ గైస్, ఫ్లయర్ డిసడ్వాంటేజ్ 23 పాయింట్స్ చెప్పిన డిసడ్వాంటేజ్ 4 పాయింట్స్ గైస్. 4 పాయింట్స్ డైరెక్ట్ వేస్తే మనం ఏం చనిపోము. చూడాలి 4 పాయింట్స్ డైరెక్ట్ వేసుకో కాదు. మనం ఇట్లా డైరెక్ట్ వేసుకుందాం. 5 పాయింట్స్ 1 2 3 4 ఒకటి హోల్డర్ ఇలా అయిపోయింది. 4 పాయింట్స్ డైరెక్ట్ వేసేస్తుంది చూడండి. 4 పాయింట్స్ వేసేస్తుంది చూడండి, వేసేసి 3 పాయింట్స్ వేస్తుంది. ఒకటి ర్యాంక్ షీల్డ్లో వేస్తుంది. మన ఫస్ట్ లెవెల్ ఆఫ్ చేసేసాను. మన డైనోసార్స్ని ఫస్ట్ డెవలప్ చేసేసాం కాబట్టి మనం ఈజీగా విన్ అవుతున్నాం. లాయల్టీ కాయిన్స్ రావాలి గైస్, లేదా ప్యాక్ రావాలి. ఓకే గైస్, ఈరోజుకి ఇంతే. థ్యాంక్ యూ చూసినందుకు. ఇంతవరకు చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.